ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అన్ని ఫ్రీ అంటూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు జనాల్ని ఆకట్టుకుంటున్నారని ఆవేదన చెందారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి పథకాలు తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తీసుకొచ్చారన్నారు. అప్పులు అనేవి ఫ్రీగా రావనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలని అన్నారు. ఎన్నికల్లో గొప్పలకు పోయి ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. పరిధికి మించి అప్పులు చేస్తే ఇంకొన్నాళ్లకు అప్పులు కూడా పుట్టని స్థితికి వస్తారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి అప్పులు చేయాలని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాల విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పాలకులు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. అనవసరమైన వాటిపై కాకుండా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై పాలకులు దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్ గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికని చోటాలు పేరుస్తారు. అవన్నీ పేర్చేవాడిని కాదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి విరమించి ప్రజా జీవనంలో మాత్రం పాల్గొంటూ ఉన్నాను. రిటైర్ అయినప్పటికి కూడా నేను ఆ మధ్య ఒక మాట చెప్పాను. పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందువల్ల ఈ చర్చ జరుగుతోంది, ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. నేను ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే దానిపైన మరింతగా చర్చ అర్థవంతంగా జరగాలి. ఆ జరిగి దీనిపైన ఒక నిర్ణయానికి రావాలి. దేశం, ప్రభుత్వమే కాదు, దేశం ఒక నిర్ణయానికి రావాలి. కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు ఎప్పుడు వ్యతిరేకిస్తుంటారు, కొన్ని సమర్థించేవాళ్ళు సమర్థిస్తూ ఉంటారు. కానీ దేశం, ప్రజలు ప్రధానమైన విషయం పైన ఒక అభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాన్ని ఏదైనా మనం ఎవరు చేసినా దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏంటి అసలు ఎన్నిక ఏంది, జమిలీ ఎన్నిక ఏంది, ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏంది, ఒకే దేశం మరి ఒకే ఒక ఎన్నిక, దీనిపైన చాలా సంక్షిప్తంగా నేను నా పద్ధతిలో నేను చెప్తాను. లోక్సభకు, శాసనసభకు అంటే పార్లమెంట్లో ఉన్న లోయర్ హౌస్, అలాగే రాష్ట్ర శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరగాలి అనేది కోరిక. ఈ కొత్త కోరిక నరేంద్ర మోడీ గారు తెచ్చినట్టు ప్రతిపాదన కాదు. ఈ దేశంలో 1952లో మొదటి సార్వత్రిక అంటే జనరల్ ఎలక్షన్ జరిగాయి, పార్లమెంటుకి అసెంబ్లీకి. 57లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, పార్లమెంటుకి అసెంబ్లీకి ఒకే రోజు. 62లో దేశమంతా లోక్సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 67లో దేశమంతా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 52లో, 57లో, 62లో, 67లో. ఇప్పుడు ఎవరయ్యా అప్పుడు ఉన్నది? పార్టీలు వేరు. ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు, ఎన్నికలు జరిగాయి.